వచ్చేసి ప్రజల మాట. ఒకసారి బిట్స్ పిలానీలో సేఫ్ స్కోర్ ఎంత ఉండాలి, దీని యొక్క మెథడాలజీ ఏంటి, ఏ కోర్స్కి ఎంత కట్ ఆఫ్ ఉంటుంది అనేది ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. సో బిట్సాట్ 2026 క్యాంపస్ కట్ ఆఫ్స్ అండ్ సేఫ్ స్కోర్ స్ట్రాటజీ. బిట్స్ పిలానీలో సీట్ రావాలంటే ఎన్ని మార్కులు రావాలి? సో బిట్స్ పిలానీ ఐఐటీల తర్వాత దేశంలో అత్యంత క్రేజ్ ఉన్నటువంటి కాలేజెస్ హైదరాబాద్. సో టోటల్ మార్క్స్ 390 మార్కులు కండి. టార్గెట్ స్కోర్ వచ్చేసి మీకు మినిమం 320 నుంచి 330 స్కోర్ ఉన్నట్లయితే మీకు ఇది సేఫ్ స్కోర్ కింద మనం పెట్టుకోవచ్చు. సో బిట్స్ పిలానీలో సిఎస్సికి సేఫ్ స్కోర్ వచ్చేసి 330+ అండి. 330+ కానీ వచ్చినట్లయితే మీకు సేఫ్ స్కోర్ ఉంటుంది. ఇది మీ గోల్డెన్ టార్గెట్. పేపర్ కఠినంగా ఉన్నా కానీ 320 మార్కులు తక్కువ వస్తే మాత్రం మీకు సిఎస్సి దొరకడం అనేది కష్టమే. సో టు స్కోర్ 330+, మీరు ఎన్ని క్వశ్చన్స్ మీరు కరెక్ట్గా రాయాలంటే 100 క్వశ్చన్ని 110 క్వశ్చన్లు ఉంటాయి మొత్తం. ఇందులో 100 క్వశ్చన్లు మీరు కరెక్ట్ అయితే తప్ప, దీంట్లో ఏంటంటే బోనస్ ఉంటాయండి. ఒక 20 క్వశ్చన్స్ మీరు తొందరగా కానీ ఫాస్ట్గా కంప్లీట్ చేస్తే బోనస్ క్వశ్చన్స్ యాడ్ అవుతాయి. వాళ్ళే దీన్ని చేయగలరు తప్ప మామూలు పిల్లలు చేయలేరు అనమాట. దాదాపు 110 ప్రశ్నలకు ఖచ్చితమైనటువంటి సమాధానం కావాలి. ఈ 110 ప్లేస్లో మీరు ఫాస్ట్గా కంప్లీట్ అయితే ఇంకో 20 క్వశ్చన్స్ యాడ్ ఇస్తారనమాట. అప్పుడు మీరు ఈ స్కోర్ చేయడం అనేది ఈజీ అవుతుంది. సో పిలానీలో ఈసీ కట్ ఆఫ్ ఎంత ఉంటుందంటే 280 to 300 ఉంటుందండి. గోవా లేదా హైదరాబాద్ తీసుకున్నప్పుడు 260 to 280 ఉంటుంది అనమాట. ఈసీఈ కానీ ట్రిపుల్ ఈ కానీ అయితే. బిట్స్ పిలానీలో సిఎస్సి తీసుకున్నప్పుడు 330+, బిట్స్ గోవాలో తీసుకున్నట్లయితే 300+, బిట్స్ హైదరాబాద్లో అయితే 295+ మార్క్స్ కానీ వస్తే మనకి సిఎస్సి స్కోప్ ఉంది. వేరే ఈసీఈలో బిట్స్ పిలానీ 280+, గోవాలో అయితే 265+, ఈసీ అయితే 260+. లాస్ట్ 5 years ట్రెండ్స్ని బట్టి ఇది ఇలా ఉంది. కానీ ఈసారి ఈసీ కట్ ఆఫ్ పెరిగే ఆప్షను ఎక్కువ ఉంది. ఇక్కడ బిట్స్ పిలానీలో ఏ బ్రాంచ్ అయినా ఒకటేనండి. అన్ని బ్రాంచ్లకి వాళ్ళు సమానంగా ఆపర్చునిటీస్ ఇస్తున్నారు. కెమికల్ చేరినా, సివిల్ చేరినా, మ్యానుఫ్యాక్చరింగ్ చేరినా, మీరు ఏది చేరినా 210 to బిట్స్ పిలానీలో అడుగు పెట్టారంటే మీ లైఫ్ సెక్యూర్గా ఉందని అర్థం. ఖచ్చితంగా జాబ్ అనేది వస్తుంది. కాబట్టి నాకు 210 వచ్చింది, నాకు కెమికల్ సివిల్ వచ్చిందని వదిలేసుకోవద్దు. సో బిట్స్ పిలానీ ఇక్కడ ఏంటంటే 50% మాత్రమే మీకు స్టాండర్డ్ సిలబస్ ఉంటుంది, 50% డైనమిక్ సిలబస్ అనమాట. అంటే మీరు కెమికల్ ఇంజనీరింగ్ చదివి కూడా ఏఎంఎల్ సబ్జెక్టులు నేర్చుకొని ఏఎంఎల్లో జాబ్ కొట్టచ్చు. అలాంటి ఆప్షన్ ఓన్లీ బిట్స్ పిలానీకే సొంతం. సో బిట్స్ గోవా అండ్ హైదరాబాద్ ఆపర్చునిటీస్ చూస్తున్నట్లయితే ఎంట్రీ రేంజ్ 205 మార్క్స్ కానీ వచ్చినట్లయితే మీకు ఏదో ఒక బ్రాంచ్లో సీట్ అనేది సాధించవచ్చు.